మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. వాట్ డాడీ, ఆఫీస్ పనిలో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయినట్టున్నారు. నేను ఎవరిని మర్చిపోలేదు బేబీ. మీకు విషయం గుర్తు చేద్దామని మీకు ఫోన్ చేశాను. నేను మర్చిపోతే కదమ్మా గుర్తు చేయడానికి. నువ్వు ఎందుకు చేసావో తెలుసమ్మా, మండే మా మ్యారేజ్ డే. అంతే కదా? మరి ఎప్పుడు వస్తున్నారు? నేను రేపు సండే వస్తానమ్మా. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది బేబీ. నాకంటే ముందుగా ఓ కొత్త మోడల్ కార్ ఉంటుంది. కొత్త మోడల్ కారా? అవును బేబీ. మా మ్యారేజ్ డే సందర్భంగా నీ గిఫ్ట్ గా ఇద్దామని ఎప్పుడో బుక్ చేశాను. థ్యాంక్స్ డాడ్. ఓకే బేబీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. Come on. Come on. Come on. ఈరోజు సాయంత్రం నాకు నీ సైన్స్ బుక్ ఇవ్వవా? నాకు కార్ చాలా బాగుంది. నీ సెలక్షన్ మీ డాడీదా? మా డాడ్ గిఫ్ట్. ఖరీదు చాలా ఎక్కువ అనుకుంటా. ఎంత ఖరీదైనా సరే మా డాడీ నా కోసం ఏదైనా తెచ్చిస్తారు. అవునా? అంత అవసరమైతే అమెరికా నుంచి కూడా తెప్పిస్తారు. నీ వద్దని చెప్పానురా, మన చందు కూడా వదులుతాడా? కారు కొత్తగా ఉంటే సరిపోదు, నడపనీకి దమ్ముండాలి. అంటే నాకు డ్రైవింగ్ చేత కదనా? పెండ్లికి ఊరేగింపుకి నడిపినట్టు నడపనీకి ఇంత ఖరీదైన కారు అవసరంలే. ఏ డొక్కో డకోటా ఉంటే సరిపోతుంది. అంటే నేను స్పీడ్ గా డ్రైవ్ చేయలేననేగా నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే చూసినా కదా నీ డ్రైవింగ్ దమ్మేందో. ఎవరు చేసాం రా బాబు. చెప్పు, పందెమేంటి? ఈ కార్ ఎంత స్పీడ్ గా నడపాలి, ఎక్కడి దాకా వెళ్ళి రావాలి? మన ఊరు చివరిదాకా పోయి 5 నిమిషాల్లో తిరిగి రావాలి. ఓకే డన్. పందెమేంటి? ఏదైనా సరే. నేను గెలిస్తే అమ్మాయిల్ని ఏడ్పించడం మానేయాలి. ఎప్పుడూ క్లాస్ అటెండ్ కావాలి. నువ్వు గిట్లా ఓడిపోతే ఈ కార్ నీకు ఇచ్చేస్తాను. చూద్దామని పోతే ఎవరైనా బయటపడిందిరా బాబు. కానీ ఏమరు ఈడొస్తుండు. ఓకే డన్. ప్రమోద, అతని మాటలకు రెచ్చిపోవద్దు. ఈ పన్ను విత్డ్రా చేసుకో. ప్రమోద వెయిట్, నా మాట విను. రే శ్రీరామ్, నువ్వు నాతోనే పెట్టుకుంటావా? అయిపోయావు ఇవాళ నువ్వు. నేనేంటో చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు ఓడిపోతావు. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. కారుకి ఏమైనా జరిగితే భరించగలను కానీ నీకేమైనా జరిగితే భరించగలమా? సారీ డాడీ, నేను అలా జరుగుతుందని అనుకోలేదు. ఆ రోడ్డు అసలు బాలేదు. ఓకే, అదంతా నాకు తెలుసు బేబీ. బట్ పందెం ప్రకారం కారు వాడికి ఇచ్చేసి మన స్టేటస్ నిలబెట్టావు. బట్ ఈ రోజు నుంచి నువ్వు ఆటోలోనే కాలేజీకి వెళ్తున్నావు. బ్లాక్ కార్ ఉందిగా డాడీ? కారు ఉంది, డ్రైవర్ లేడుగా. కాబట్టి డ్రైవర్ని అరేంజ్ చేసే వరకు నువ్వు ఆటోలోనే కాలేజీకి వెళ్తున్నావు. త్వరలోనే నీకు మరో కొత్త కారు అరేంజ్ చేస్తాను. ఓకేనా బేబీ? ఓకే. హాయ్ ప్రమోద, ఏంటే నువ్వు వచ్చావు? పందెంలో కారు పోగొట్టుకుంది, ఇక తనకి మళ్ళా బస్సే. దానికేంటి, వాళ్ళ డాడీ అలాంటి కార్లు ఎన్నైనా కొనివ్వగలడు. బట్ వాళ్ళ ఫాదర్ చాలా సీరియస్, అలా చేయరు. ఐఎమ్ రైట్ ప్రమోద? అవునే, డాడీ చాలా హర్ట్ అయ్యారు. అందుకే ఇవాటి నుంచి బస్సులోనే వెళ్ళమన్నారు. కానీ ఈ రోజు ఆటోస్ బంద్, బస్సులు దొరకాలంటే చాలా కష్టం. అదిగో మన బాడీ గార్డ్స్ వచ్చేస్తున్నారు. నో ప్రాబ్లం. సరే నేను వెళ్తాను. అడ్జస్ట్ అయిపోదాం. రజని, కస్తూరి, నూరా. ప్రమోద, ఆలస్యం చేయకు, ఉదయ్ బైక్ ఎక్కు. కస్తూరి, నువ్వు ముందు జరగరా. ఇక్కడ ఇక్కడ. ఏయ్ రౌడీ రాణి, చిన్నగా నువ్వు దగ్గర. ప్రమోద నీ బైక్ ఎక్కుతుందని ఆశపడుతున్నావేమో. అది జరగని పని, కానీ రజనీని ఎక్కించుకుందాం. నువ్వు నోరు మూసుకుని ముందు దగ్గర.
అంతేరా. ప్రమోద నేను డ్రాప్ చేస్తాను రా. అవసరం లేదు. ఈరోజు ఆటోలు స్ట్రైక్, బస్సులు దొరకడం చాలా కష్టం. ఇలా వెయిట్ చేస్తే కాలేజ్ మిస్ అవుతావు. ప్రమోద ఈ టైంలో మొండితనం చెప్పుకు, బైక్ ఎక్కవే. రే 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 అన్యాయం రా, ఆపరా ఆపరా. అంతేలే, గర్ల్ ఫ్రెండ్ ఎక్కితే ఇంక మేమేం కనిపిస్తాం. అన్నట్లు రజనీ, మనం అలా హాయిగా నడుచుకుంటూ వెళ్దామా? వెళ్దాం. మా పోలీస్ బాబాయ్ వాళ్ళ ఇల్లు పక్కనే. వద్దులే, అయితే నేనే వెళ్తా. అందమైన ఆడపిల్లకి అర్థవంతమైన ఆలోచనలుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ముందు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఇంత ఫ్రాంక్నెస్ గా ఉండేదానివి ఇంత ఫూలిష్ గా ఆ శ్రీరామ్తో పందెం కట్టకుండా ఉంటే బాగుండేదేమో. కార్ పోయిందనా? ఐ డోంట్ కేర్. కారు గురించి కాదు, నీ గురించి. అదే కాలో చేయకపోతే పోతే చాలదు. చూడు ప్రమోద, భగవంతుడు నీకు అందంతో పాటు అందమైన జీవితం కూడా ఇచ్చాడు. అర్థం పద్ధం లేని పంతాలకు పోయి నీ జీవితాన్ని మొక్కలు చేసుకోకు, అర్థమైందా? ఓ ఫ్రెండ్గా ఇది నా సలహా. సారీ ప్రమోద. కావాలని చేసి సారీ చెప్పకు, ఎక్స్క్యూజ్ చేయను. వాట్ యు మీన్? ఐ మీన్ డోంట్ ప్లే చీప్ ట్రిక్స్. అందుకే కదా బ్రేక్ కొట్టావు. అందుకేగా నన్ను కావాలని బైక్ ఎక్కమన్నావు. నీకు ఆ శ్రీరామ్ గాడికి తేడా ఏంటి? ఐ హేట్ యు. హోల్డ్ యువర్ టంగ్. గెట్ డౌన్ ప్లీజ్. దిగు, నీకే చెప్పేది. కొంచెం వెనక్కుంటావా? నేను సడన్ బ్రేక్ కొట్టిన దేని గురించి? నీ దృష్టిలో ఇది సాధారణ పువ్వే కావచ్చు, నా దృష్టిలో బ్యూటిఫుల్ ఫ్లవర్. అందం ఏ రూపంలో ఉన్నా ఆరాధించటం నా హాబీ. నువ్వు అనుకుంటున్న ఈ బాడీ నా దృష్టిలో ఓన్లీ ఫ్లెష్, ఓ మాంసం ముద్ద. యు నో ఇట్. కమాన్, లెట్స్ గో. సారీ ప్రమోద, నిన్నెంతో గొప్పగా ఊహించుకున్నాను. బట్ నువ్వింత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. వాసన లేని పువ్వు, ఆలోచన లేని అందం శుద్ధ వేస్ట్. థ్యాంక్ యూ ప్రమోద, నాకు ఈడియట్ అనే కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. ప్రమోద, నీ ఎంట్రన్స్ తో కాలేజీ గ్రాఫీ మారిపోయింది. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో, ఎలా టర్న్ అవుతావో క్యాచ్ చేయడం చాలా కష్టం. యు ఆర్ సో డిఫరెంట్. నీలో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది. బాయ్స్ ని అటాక్ చేసి ఏడిపించే డేరింగ్ ఉంది. వీఆర్ అప్రిషియేట్ యూ. అంతా బాగుంది, కానీ ఉదయ్ విషయంలో నువ్వెందుకులా ఆలోచిస్తున్నావో ఏం అర్థం కావడం లేదు. ఎందుకులా చేస్తున్నావు? నేనేం చేశానే? నువ్వు క్యాంటీన్ కి రానన్నావని అతను రానన్నాడు, నువ్వు వస్తానన్నావని అతను వస్తానన్నాడు, అవునా? క్యాంటీన్లో రోమియో శ్రీరామ్ నుంచి సేవ్ చేస్తే అవమానించావు. కారు పందెం వద్దన్నా వెనక దెబ్బ తిన్నావు. బైక్ మీద లిఫ్ట్ ఇస్తే ఘోరంగా మాట్లాడావు. తిరిగి నువ్వే అతన్ని అడిగి మరీ బైక్ ఎక్కావు. ఈ రివర్స్ గేర్ అర్థం ఏంటి? లవ్వా? లవ్ అంటే ప్రత్యేకంగా ఏం లేదు. నాలో సహజంగా ఉన్న టీజింగ్ నేచరే ఉదయని చేస్ చేస్తుంది. బట్ హీస్ డిఫరెంట్, సో దట్ ఐ లైక్ హిమ్. లవ్ అంటారా? మీ మ్యారేజ్ డే సందర్భంగా ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్గా చేసుకుంటారనుకున్నాను పార్టీ. కానీ ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటారనుకోలేదు. మా ప్రమోదే చెప్పింది ప్రతిసారి స్టార్ హోటల్లో పార్టీ బోరుగా ఉంటుందని. ఈసారి తను ఇంట్లోనే చేసుకుందామని చెప్తే ఓకే అన్నాను. ఎందుకు? స్టార్ హోటల్లో పార్టీ రిచ్నెస్ ఇస్తుంది కానీ రిలేషన్షిప్ ఉండదు. మన రెండు కుటుంబాల మధ్య ఫ్రెండ్షిప్ పెరగాలని ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేశాను. నానా ఇగో మంచి లాగు. హలో మేడం, క్లాస్కి రమ్మంటారా? ఈ రోజుకి అయిపోయింది. అచ్చా ఠీక్ అయ్యి. హాయ్ ప్రమోద, కమాన్, నిన్ను నేను డ్రాప్ చేస్తా. నేనిచ్చిన కార్లో నన్నే డ్రాప్ చేస్తావా? అయినా పోగొట్టుకున్న వస్తువుల్ని టచ్ చేసే స్వభావం నాకు లేదు. లేలే, నేను దోస్తానులు అడిగినా
నువ్వు అంత ఫీల్ అవుతావు అనుకోలే. అయినా కారు నాది. నా ఆఫర్ని అద్దండు కరెక్ట్ కాదు. ఓ ఉదయ్ ప్లీజ్ వెయిట్. సునీల్ దిగు. నువ్వు చేతినప్పుడే అనుకున్నా. ఫ్రెండ్లీగా లిఫ్ట్ ఇస్తానన్నావుగా, సునీల్ని తీసుకెళ్ళు. తను కూడా మన ఫ్రెండేగా. సునీల్ త్వరగా ఎక్కు. పదా మన కిస్మత్ ఇట్లున్నది. ఉదయ్ లిఫ్ట్ ప్లీజ్. అరే నగేష్ ప్యాడ్ ఒకసారి రేపు పొద్దునిచ్చేస్తాను. ప్యాడ్ ఎందుకు? ఎందుకు తపనలు రేగేలే తడితా కిడిలో, కోరికలు రేలే చలి చేరువల్లో. ఒళ్ళంతా తుళ్ళింత ఏదో పలకింత, కోవింత ఈ వింత ఎదలో గిలిగింత. పుల సంద్రంలో వాయుగుండం, తీరం దాటే వేళ చినుకుల తాళం. సీమల్లో జిల్ 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 జిల్. పెట్టగా రుజువుమంటూ రెచ్చిపో. నువ్వు నన్ను తాకగా తహతహ పెరిగెను ఎందుకో. లౌకిగా పెట్టగా రుజువుమంటూ రెచ్చిపో. జిలిబిలి జిలిబిలి అందాలమ్ము అధరాలందించు. సరసరమంటూ బాగేనయ్యం సాయం అందించు. కోరికెంత ఉందో సాగర మదన చేసి చూడు. పట్టునే పట్టి పిండుకుంటా దండిగా. మొత్తమంతా ముద్దుగా నీకే చుట్టబెట్టి నింపనా. పుట్టతేనే పట్టునే పట్టి పిండుకుంటా దండిగా. మొత్తమంతా ముద్దుగా నీకే చుట్టబెట్టి నింపనా. బగబగలాడే మగమంటే చల్లార్చవే ప్రియా. సరిగమ పాడే పగలన్నీ
వయసు హోరు తినుకులు తడిసే వలపు పైరు చూడు హాయిని పంచి చూడు నీడు ఈడు ముప్పై నెలలు రేగి తాకే తవకపు సీమల్లో జిల్ 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 తపనలు రేగేలే కడితా కిడిలో కోరికలు రేలే చలి చేరువల్లో ఒళ్ళంతా పుళ్ళింత ఏదో పులకింత కోవింత ఈ వింత ఎదలో గిలిగింత పుల సంద్రంలో వాయుగుండం తీరం దాటే వేళ చినుకుల తాళం ఈడు ముప్పై నెలలు రేగి తాకే తవకపు సీమల్లో జిల్ 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 ఏంట్రా ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? అబ్బే ఏం లేదు డాడీ, జస్ట్ క్యాజువల్. ఎప్పుడు లేని నీ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నావు. ప్రేమలో పడ్డావా? పెళ్లి మీద గాలి పడిందా? పర్వాలేదు చెప్పు, నేను నీ ఫ్రెండ్ లాంటివాడిని. నువ్వు నాకు ఫ్రెండ్ లాంటి వాడు కాబట్టి ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నీకే ముందు చెప్తాను డాడీ. ఎంతైనా నువ్వు మా బాబు కదా. నా ఎక్స్పెక్టేషన్ రాంగ్ కాకూడదు. సంథింగ్ ఏదో ఉంది, చూద్దాం. డియర్ స్టూడెంట్స్, నిన్న చెప్పిన పాఠంలోంచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, వాటికి సరైన ఆన్సర్ చెప్పాలి. ఆర్ యు రెడీ? ఒరే యథవా, ఎక్కడికి రా, కూర్చో. నువ్వు చెప్పు. సారీ సార్, నేను వినలేదు. ఏ నిన్న బాడీ దగ్గర పెట్టుకోలేదా? లేదు సార్. అదేంట్రా, నేను గొంతు చించుకునేలాగా అరిచి చెబుతూ ఉంటాను పాఠాలు, ఒక్కడు వినిపించుకోడేంట్రా? సార్ చెప్పుడు మాటలు వినకూడదు సార్. లే 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 లేచిపోరా వేధవా. సార్ ఏ అమ్మాయితో సార్? నవ్వండియా నవ్వండి, ఇప్పుడు ఇలాగే నవ్వుతారు, రేపు పరీక్షల్లోనూ ఫెయిల్ అయినప్పుడు గొల్లని ఏడుస్తారు. రై, పర్మిషన్ లేకుండా ఇలా లోపలికి రావద్దన్నానా? అంత లేదులేండి. అసలు ఆ రోజు అలా జరుగుండకపోతే ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యుండేవాడువే కాదు. అసలు ఇందులో ఏముందో చదివి చెప్పండి. అది మాకు తెలుసులే. మ్యాటర్ ఇంగ్లీష్లో ఉంది, మరి నన్ను చదివి చెప్పమంటావా? స్టూడెంట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే మరి ఎక్స్ట్రాలంటే తొండ ముదిరి ఓసర బిల్లైనట్టు ప్యూన్ గాడివి లెక్చరర్ అయిపోదాం అనుకుంటున్నావురా? లెక్చరర్ ఏం కర్మ, ఆ రోజు అలా జరుగుండకపోతే ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యి ఉండేవాడిని. అసలు అందులో ఏముందో చదివి చెప్పు వాళ్ళకి. అబ్బాయిలు, సిటీలో రాష్ట్ర స్థాయి ఆర్ట్స్ కాంపిటీషన్ జరగబోతున్నాయి. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఏ ఇంట్రెస్ట్, ఆర్ట్స్ వేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు ఇచ్చుకోవచ్చు, నేను రాస్తా. అయితే నా పేరు రాసుకోండి సార్. ఏరా, నీ పేరు కూడా రాసుకోవాలా? నువ్వు ఇంతకు ముందు ప్రేమ్ నగర్ అనే ఆర్ట్ చేసావు, దానికి బూత్ బంగ్లా అని చెప్పి ప్రైజ్ ఇచ్చారు. కూర్చా. సార్ ఉదయ్ పేరు రాయండి సార్, ఉదయ్ ఆర్ట్ బాగా వేస్తాడు సార్. అవును సార్, ఉదయ్ పేరు రాసుకోండి. అలాగే సార్.